వాటర్ అనేది టెస్ట్కి ఇచ్చిన తర్వాత వచ్చిన రిపోర్ట్ అనేది చూసుకోవడము రైతులకు అనేది అవగాహన లేకపోవడం వల్ల వారు ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఈ వాటర్ అనేది టెస్ట్ పంపించేటప్పుడు మనం చేసేటువంటిది అంటే శాంపిల్ ఫస్ట్ వన్ వచ్చేసి బోర్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి, సెకండ్ వన్ వచ్చేసి ట్యాంక్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి, థర్డ్ వన్ పైప్ లైన్ ద్వారా వచ్చిన తర్వాత డ్రింకర్ దగ్గర కానీ నెప్పల దగ్గర కానీ మనం కలెక్ట్ చేసుకోవాలి. ఈ 3 శాంపిల్స్ అనేది కలెక్ట్ చేసేసుకొని మనము టెస్ట్కి అనేది ఇచ్చేసుకోవాలి. రిపోర్టు వచ్చిన తర్వాత చూసుకోవాల్సినటువంటి మొదటి విషయాలు ఎంపిన్ అంటే మోస్ట్ ప్రాబబిలిటీ నెంబర్ అంటారు. ఈ నెంబర్ అనేది ఎంత తక్కువగా ఉంటే వాటర్ అనేది అంత సేఫ్ అన్నట్టు. 0 ఉంటే చాలా బెటర్ అన్నట్టు. అప్ టు 5 వరకు ఉన్న నో ప్రాబ్లం. ఈ ఎంపిన్ అనేది వాటర్లో ఉన్నటువంటి హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ని చూపిస్తుంది అన్నట్టు. టోటల్ హార్డ్నెస్ యాజ్ ఏ కాల్షియం కార్బోనేట్ అనేది, ఈ కాల్షియం కార్బోనేట్ అనేది స్టాండర్డ్గా తీసుకుంటారు. అంటే ఇది వాల్యూమెట్రిక్ అనాలిసిస్, ఎనలైటికల్ అని చెప్తుంటారు దీన్ని. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ చేసేటప్పుడు ల్యాబ్లో దీన్ని ఈ కాల్షియం కార్బోనేట్ అనేది స్టాండర్డ్గా తీసుకొని వాటర్ శాంపిల్ యొక్క హార్డ్నెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అదేవిధంగా పిహెచ్ లెవెల్, ఈ పిహెచ్ అనేది 7 బిలో ఉందనుకోండి, అవి యాసిడ్స్ ఏవో ఉంటే ఆల్కలినిటీ, అసిడిటీ ఎక్కువగా ఉన్నా ఆల్కలినిటీ ఎక్కువగా ఉన్నా కూడా హార్డ్నెస్ అనేది పెరుగుతుంది. పిహెచ్ అనేది 6.5 నుంచి 7.5 వరకు ఉంటే నో ప్రాబ్లం. అదేవిధంగా ఆర్గానిజమ్స్ చూసుకోవాలి. అంటే ఈకోలై, ఇచ్రేషియా కొలై అనేది వచ్చిందనుకోండి, అలాంటి వాటర్ అనేది ఇవ్వడం వల్ల ఈకోలై వస్తుందని అర్థము. అదేవిధంగా నీళ్ళు వచ్చిందంటే గుడ్ వాటర్ అని, ఈ విధంగా మనం వాటిని చూసుకున్నట్లయితే సరిపోతుంది.